మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేసాం. లైఫ్ అంతా కిక్ గా ఉండాలని చెప్పాను. ఫుల్ కిక్ లో ఉండాలి. రోజు మందు అవుతూ ఉంటాయి. ఇలా మందు తాగుతూ హ్యాపీగా గడపాలని సార్ దానికి దమ్ము కూడా ఉండాలి. అందుకే దమ్ము కూడా కొడుతూ ఉంటాను. ఏంటంత బేవర్స్ గా మాట్లాడదాం అనుకుంటున్నారా? నాకన్నా బేవర్స్ కూడా ఇంకోటి ఉండాలండి. హలో హలో, అరే రామప్రసాద్ ఎక్కడున్నావు? నేనా బార్ లో ఉన్నాను రా. చెప్తానే అలా సిగ్గులేదు పొద్దున బార్కి వెళ్ళడానికి. పొద్దున వచ్చని చెప్పాడు, రాత్రి నుంచి ఎక్కడే ఉన్నా. సార్ అర్జెంట్ మన లొకేషన్కి వచ్చే. వస్తున్నా. ఏ అర్జెంట్ రమ్మన్నా? మనం 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావేంటి ఇప్పుడు? చేస్తాను. 1500 ఇస్తారా? 1000కి 500 కలిపి 1000 ఇస్తావా? ఇచ్చే. 500 ఏ 500 ఇస్తేనే 1500 ఇచ్చేది నీకు. వెళ్ళి భోజనం చేద్దా. బయటికి వెళ్ళి భోజనం చేయడం కామన్ రా. ఏదైనా పెళ్లికో లేకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయి మనం భోజనం చేసాం తెలియకుండా అది కెక్కిస్తుంది మనకి. ఏదో చేయాలరా. పద ఇటు వెళ్దాం. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదవం కదా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నా కన్నుల్లో నా నీరు. ఏం చేస్తా తెలియదు. నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. పెళ్లి కూతురురా, మనం ఏదో భోజనం చేద్దాం వచ్చాము. పెళ్లి కూతురు తినేస్తాంటే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడదురా. నాకు అమ్మాయి నచ్చిందిరా. మనం పెళ్లి చూపులకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవడం వేర్రా. వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళి అమ్మాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా, కిక్ ఉంటుంది. రే తాజ్ మహల్ చూసిన తర్వాత బాగుంది అనాలరా. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అడగడం రే. నాకు నువ్వేం చేస్తా తెలియదు. అమ్మాయి నాకు నచ్చింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నాన్న ఎవడో తెలుసా నీకు? ఎందుకే నాన్న తెలియదు అంటే మనకేం తెలుస్తారా? తిరిగికుండానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటది లైఫ్. నాన్న వస్తున్నాడు చూడు, చూడురా. అరే ఆ నాన్న పెద్ద ఫ్యాక్సిస్ట్ లా ఉన్నాడు రా. యారా అమ్మాయి పెండ్లి అందరూ వచ్చినారా? మరి ఎవరు కనిపించలేదురా? లోపల ఉన్నారన్నా. అంటే మనం బయట ఉన్నావా? అవునన్నా. అరా సుబ్బి, నిన్నటి వరకు నేను ఎత్తమే జుట్టుండేది, ఇప్పుడు ఏమైంది? మొన్న వీర్రాఘరెడ్డితో ఫైట్ చేసినాడు ఈడు. ఆడిట్ట నరగపోయినాడు, ఈడిట్ట తప్పించుకున్నాడు, అట్ట చుట్టుపోయింది. యారా పెళ్లి కార్యక్రమం కొత్త ముఖాలు కనిపిస్తా ఉండే. ఎవరు రాను? ఇట్రండి. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. తిరుగులేడు పూల అలంకరణ చేస్తాను. నువ్వు పూలకు అలంకరణ చేసేవాళ్ళు లాగలేవు, పూల మీద 9లా ఉన్నావు. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. మరి చూసుకోవాలి కదరా. మీరు నోట్తో చెప్పొచ్చు కదా సార్. మరి నీకు తెలియాలి కదా. తీసుకురా షుగర్. వేసుకున్నాను సార్. చెప్పండి. నువ్వు టరారా రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పోలంకరణ. మీ అల్లుడికి చెప్పాలి అది. ఆడు కొంచెం తేడాగా ఉన్నాడు. గోల్డ్ మంది చేసాడు. డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. తెలుసు కదా, ఏమైనా తేడా వస్తే తలకాయలు లెగిసిపోతాయి. సార్ ఈ తలకాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు. పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా. చెయ్యండి సార్. ఆడు తల నరిగేటప్పుడు పేక పట్టుకోరా అన్నాయండి. పేక కరెక్ట్ గా అక్కడే పట్టుకున్నాడు. ఒకే దెబ్బకి చెయ్యి పేక రెండు. పెళ్లి బాగా జరగాల, జాగ్రత్తగా చూసుకోండి. అది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ రా. అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుని మామూలు కిక్ ఉండదురా. ఫ్యాషనిస్ట్ కూతురు లేపేసుకుని సుధీర్ ఎలా ఉంటది చెప్పు, మామూలు ఉండదు. సుధీర్ నువ్వు తలా చేయలేకుండా బాగోరా. ఊరికమే నేను అమ్మాయి తెలియ మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు నేను మాట్లాడొస్తాను. ఏం కనిపించట్లేదేంటి? చెయ్యి తీస్తే కనిపిస్తారా? ఏం చేస్తాడో ఇక్కడ. లోపలికి ఎవరు వెళ్ళకుండా చూసుకుంటున్నాను సార్. లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలంటే చూసుకుంటావా? ఇంటికి చూసుకోవాల్సింది. సార్ నువ్వు లోపల ఏం చేస్తున్నావురా? నేను లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నా సార్. ఈడు నువ్వేం చేస్తున్నావు? బయట నుంచి లోపలికి వెళ్ళకుండా చూసుకుంటా. నువ్వేం చేస్తున్నారా? నేను రాకుండా చూసుకుంటున్నా సార్. రెండు ఒకటే కదరా? లేదు సార్, ఆడు వెళ్ళకుండా చూసుకుంటా, నేను రాకుండా చూసుకుంటా. డిఫరెన్స్ ఉంది. ఏదో తేడా కొడుతుండ్రా. పట్టుకుంటా. బెడ్రూమ్ తీసుకెళ్ళండి రా. బెడ్రూమ్
వాళ్ళు పట్టుకోండి. ఏ చేత్తో పట్టుకుంటావు? నేను ముందే చెప్పినా వీడి మీద అనుమానంగా ఉందని. సార్. రేయ్, నీ పేరేంద్రా? నా పేరు సుధీర్ సార్. రాంప్రసాద్ సుధీర్. నువ్వు సుధీర్ అన్నావా రాంప్రసాద్ అన్నావా? సుధీర్ అన్నాను సార్. మరి ఏంది రాంప్రసాద్ అంటున్నాడు? అంటే ఆడి పూర్తి పేరు సుధీర్ రాంప్రసాద్ సార్. సుధీర్ సగమే చెప్పాడు అనమాట. నీ పేరేంద్రా? నా పేరు శృంగార వేరు సార్. శృంగార వేరు సార్. అదేం పేరురా? అంటే ఇంటి పేరు శృంగార సార్, నా పేరు వేరే సార్. తప్పు పెట్టారా? ఏం సార్? నీ పేరు శృంగారం పెట్టి ఇంటి పేరు వేరే పెట్టాల్సింది. అంటే చిన్నప్పుడు పెట్టారు కదా సార్, నా గురించి పెద్దగా తెలియదు ఆమెకి. మళ్ళా వస్తా. పదండ్రా. ఒరే బాబు నీ దండం పెడతాను, పదర వెళ్ళిపోదాం. ఊరుకోవే. ఇంకొక దండం రా బాబు, పద వెళ్ళిపో. రారా, ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరు నువ్వు రావా? నువ్వు రారా, బాగుంటుంది. నువ్వు కూడా చల్చే. నా ఫ్రెండ్ వెళ్ళిపోదారా? లేపుకి వెళ్ళిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు కిక్ ఉంటుంది మామూలుగా, ఇలా ఉండదు. వచ్చేసాడు. ఏం చేస్తానవరా? సార్ నా 5 రూపాయల బిల్ పడిపోయింది, ఎత్తుకుంటాను సార్. 5 రూపాయల పిల్ల. సార్. రే అన్నా, నీకు కాలు పోయిందా చేయిపోయిందిరా? కుంటుతావేంట్రా? 2 రూపాయలు దొరికి. ఈడెట్ ఎక్కడున్నాడు? అరే అది కాయని ఎదుగుతున్నా సార్. 2 రూపాయలు దొరికి. 2 రూపాయలు దొరికిందా? దొరికింది సార్ 2 రూపాయలు. నువ్వు 5 రూపాయల బిల్ల అన్నావు కదరా? 2 రూపాయలు. ఆ మిగతా 3 రూపాయలు తర్వాత ఎత్తుకుంటాను సార్. అవును సార్. ఆ 3 రూపాయలు ఎత్తకండ్రా. ఎత్తకండి. దొరికిందా? లేదన్నా. పదండ్రా, బయటికి వెళ్దాం, అక్కడ ఎదుగుతాం. వద్దురా మనకి ఇవన్నీ, వెళ్ళిపో. ఊరుకోవా. లవ్ లెటర్ రాస్తాను, యాస్టిస్ గా తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చే. ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ప్రాణం, ఎలాగన్నా మన ఇద్దరు వాళ్ళు లేచిపోదాం. ఓకే. తీసుకెళ్ళి అమ్మాయికి తీసుకొచ్చే. నేలోపు ఈ అమ్మాయితో కూర్చుంటా. అంటే తోడుగా ఉంటది కదా. ఆల్ ది బెస్ట్ రా. ఇంటికి బుర్ర లేకపోయినా తీసుకెళ్ళి, పర్లేదు. ఏంటది? ఏలే సార్. ఇటీ ఏలే సార్, కూరగాయలు ఇస్తారు, కూరగాయలు. పట్టుకోరా. పట్టుకోరా. అరకిలో టమాటా ఏం సరిపోతాయిరా పెళ్లికి? టమాటా తక్కువ రాసేవేంటి? టమాటా తక్కువ రాసానా? ఆ, టమాటా ఆ, టమాటా ఆ. చదువుకోలేదా? నాకెందుకు అనుమానంగా కొడుతుంది. అరే చదవరా. ఏమైందిరా? ఇది వంకాయ కర్రీ రాలేదన్నా. హాయ్, వంకాయ కర్రీ రాయకుండా పెండ్లేందిరా? సార్ రాసేస్తాను సార్, మొత్తం రాసేస్తాను సార్. హాయ్, మళ్ళా వస్తా. రండి సార్. పదా. థ్యాంక్ యూ సార్. వద్దులేండి. లెటర్లు పోదాం దారా బాబు. ఏరా, ఏమైంది? భయం వేస్తుంది కత్తి. ఎందుకురా? భయపడకూడదు రాంప్రసాద్. భయపడకుండా అలా ఉంటేనే లైఫ్ లో పైకి వస్తావు. నా మాటను ఒక్కసారి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడించు, వెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకో. ఫోన్ చేసి మాట్లాడుకుంటే నీ ఫోన్ కి చేస్తా. అమ్మాయి నంబర్ నాకు తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి ఫోన్ వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి అలాగే ఫోన్. ఇది లాస్ట్ రా. ఇది చంపేస్తాను ఇప్పుడు, చూడు. అర్థమైందా? వెళ్ళిపోదాం ఇంకా. హలో. నేను చూడగానే నేను పడిపోయాను. నీ క్యారీ బ్యాగులు చూస్తుంటే నాకు ఏదో బ్యాగులు గుర్తొస్తున్నాయి. మన ఇద్దరం లేచిపోదాం డార్లింగ్. ఒక్కసారి నువ్వు అను, మీ నాన్న వచ్చినా ఎవడు అడ్డొచ్చినా సరే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం, అంతే. ఇది మన లాస్ట్ డైలాగ్ డార్లింగ్. ఏరా రాంప్రసాద్, ఫోన్ ఏంటి నీ ఆయన దగ్గర ఉంది? మన డ్రామాలో ఇదే లాస్ట్ డైలాగ్. ఆడికి ఇవ్వండి సార్. అంటే చిన్న డ్రామా ఒకటి రిహార్సల్ చేస్తున్నాం సార్. అందుకే గోల్డ్ డెకరేషన్ చేయమంటే డ్రామాలు బాగా ఆడుతున్నారు కదరా. చిచ్చి డ్రామా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సార్. అచ్చా. అది ఫోన్ లో అడిగి చెప్తున్నమాట. అంతేగా? అంతే సార్, ఇంకేం లేదు సార్. తేడా లేదుగా? ఇంకేం లేదు సార్. అమ్మ చిట్టి తల్లి, నానా కరువు కాలంలో నీళ్ళ కోసం వెయిట్ చేసినట్టు డైలాగ్ కోసం ఎంత వెయిట్ చేస్తుంది చూసారా బాబు గారు? డెకరేషన్ బాగా చేయండి. మీరు వెళ్ళండి సార్. పెళ్లికి ముందే ఫస్ట్ ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నానా 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 నువ్వు ఇట్రా. ఏం చేస్తున్నావురా? అమ్మాయికి మల్లెపూలు ఎక్కడ పెడితే బాగుంటుందని చూస్తున్నా సార్. నా చెవిలో పువ్వులు పెడుతున్నావా?
ఏంటి సార్ గోడకు మిగిలి కొడతారు ఇప్పుడు? నీకు మేకలు కొడదామని పెళ్ళయ్యే అమ్మాయిని కూడా వదలరారా మీరు? నేను అప్పటికి చెప్పా సార్, తప్పురా వద్దురా అన్న. తాజ్మహల్ చూస్తే బాగుంటుంది కానీ మన పెద్ద రిజిస్టర్ చేసుకోకూడదని చెప్పా. అయినా వెళ్ళలేదు సార్, నాకు కావాలమ్మాయి అంటారేంటి సార్ ఇడు? ఈడి పేరే సార్ సుధీర్, నా పేరు రామ్ ప్రసాద్ సార్. అప్పటికే అనుకున్నా శృంగారం అనగానే పెళ్ళయ్యే అమ్మాయి అవా? సార్ వదలవా? ఎవరు నాకు పెళ్ళి అవ్వాలి సార్ ధర్మం. వదలవా? మీరు దేవుడు సార్, నాకు ముందే తెలుసు. అమ్మయ్యా, ఇంకా ఇంటర్వ్యూకి ఎవరు రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ బాయ్. నీ ఫైల్ ఏది? ఇదిగోండి. ఓ 10th క్లాస్ 85%, ఎస్ సార్, టాపర్. ఇంటర్ 90, ఎస్, బెంచ్ టాపర్. డిగ్రీ 95, ఎస్ సార్. బీటెక్ 99, ఎంబీబీఎస్ 101. ఎస్ సార్. నీ రెజ్యూమ్ చాలా బాగుంది. నీకు ఫస్ట్ క్వశ్చన్, ఎస్ సార్. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ ఫుల్ రౌండ్ ప్లాస్టిక్, మిడిల్ గ్లాస్ సార్. ఫుల్ కీబోర్డ్, ఫుల్ కీ సార్, A to Z, 1 2 3 4 5 నెంబర్ సార్. బ్రాకెట్స్, ప్లస్, మైనస్, ఇంటూ. One long sir button, space bar, and side one mouse sir moving with 2 buttons, 1 ball down, rotating. ఇందుకే జాబ్ రావట్లేదు ఇంటర్వ్యూకి వెళ్ళినా. ఏమేంద్రా? క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ చెప్పాలరా? నాకు అదే క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. వాట్ ఈస్ ద కంప్యూటర్? ద కంప్యూటర్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. సరే, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు? కంప్యూటర్ చార్లెస్ సోబేజ్. చార్లీ సోబరాజ్ కాదురా, చార్లీ చాంప్లిన్. అరే నీకు చాలా నాలెడ్జ్ ఉందిరా నాకన్నా. కానీ నీకు ఇంటర్వ్యూకి వెళ్తే నీకెందుకు జాబ్లు రావట్లే మరి? నేను సేమ్ ఆన్సర్ చెప్తాను రా, ఎవరు క్వశ్చన్లు కరెక్ట్ తప్పు అడుగుతున్నారు. సరే, తాగడానికి వాటర్ లేదురా, వాటర్ తీసుకుంటా. తాగడానికి వాటర్ లేదురా, అందుకనే రా బీర్ తెచ్చాను. ఏదో వాటర్ తేవచ్చు కదరా. ఒరే, మందు తెచ్చుకుంటే వాటర్ తెచ్చుకుంటారు కలుపుకోవడానికి. బీర్లో వాటర్ కలుపుకుంటారా? ఆ ఓనర్ మన రెంట్ ఇప్పితే నెక్స్ట్ వీక్ కల్లా ఇగో సామాన్లన్నీ బయట పెట్టేస్తాను అంటున్నాడు. నెక్స్ట్ వీక్ అలా సామాన్లన్నీ బయట పెట్టేస్తాను అంటున్నాడు. ఎలాగా షిఫ్టింగ్ అవుతుంది కదా, ఆడితో పెట్టించేద్దాం 1 వీక్ తర్వాత. తాగడానికి వాటర్ లేదు, తినడానికి తిండి లేదు. ఊర్లో మాత్రం పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ₹1,00,000 నెలకు జీతం అని చెప్పుకొని తిరుగుతున్నా. నువ్వు దానికి ఎలాగ అయిపోతున్నావు? మా ఇంట్లో ఏం చెప్పింది సార్? ఏం చెప్పావు? సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని చెప్పా. మా అమ్మ ఫోన్. అమ్మ, నేను రష్యన్ డెలిగేట్స్ మీటింగ్ ఉన్నా. మిస్టర్ జాన్ ఫోన్, 1 సెకండ్, మమ్మీ కాల్. మమ్మీ నేను మళ్ళీ చేస్తా. జాన్ ఫోన్, ఇలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. మా అమ్మ, నేను కంపెనీ పని మీద యూఎస్ వెళ్తున్నాను, దారిలో నా ఫ్లైట్ లో మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఫ్లైట్ లో సిగ్నల్స్ ఉండవని మీ మమ్మీకి తెలిసి దొరికిపోతారా? అమ్మ, నీ ఫ్లైట్ లో సిగ్నల్స్ లేవు, బాయ్. ఎలా మేనేజ్ చేశా? నీకు మనీ ఆర్డర్ వచ్చింది. అబ్బా, ఇంట్లో వాళ్ళరా 10,000 పంపించమంటే పంపించారు. ఏంటంటే ఇంట్లో ₹1,00,000 శాలరీ అని చెప్పా కదా నువ్వు. అన్ని 2,000 నోట్లు ఇస్తారు, 100 దొరకట్లేదంటే 10 పంపిస్తా ఉంటారు. హలో మాయా, ఏంటి అత్తయ్య? అర్రే, సరే ఉంటాను. ఏమైందిరా? మా అత్తయ్య గారు చనిపోయారటరా. ఎలారా? కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయి దాంతో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ గారు ఒక 5 రోజులు ఎక్కువ బతకని చెప్పారు. సో మా అత్తయ్య 6 రోజులు బతికిందట. 6 రోజులు ఎందుకు బతికని చెప్పి ఆలోచిస్తే రోడ్డు మీద బస్సు గుద్దేసిందట. ఇప్పుడు మీరు మామయ్య ఫ్యామిలీ మొత్తం ట్రబుల్లో ఉంటారు కదరా. మా అత్తయ్య గారికి ఇన్సూరెన్స్ ఉందరా, ఒక 50 లక్షలు ఎంతో. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయి. సో దాంతో అలాగా. ఏమన్నా మీ అత్తయ్య గారికి 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉందా? ఏంట్రా దుబ్బేస్తా అలసి వస్తున్నావు? నీకు రోడ్డు మీద సడన్ గా ₹1,00,000 దొరికిన ఏం చేస్తావు? తీసుకెళ్లి నూతులు పడేస్తా. ₹1,00,000 దొరికితే ఆవిడ నూతులు పడేస్తాడా? ₹1,00,000 రోడ్డు మీద పెట్టేస్తాడా? అలా కాదురా, ఒక ఐడియా వచ్చింది. చెప్పు. నా పేరు మీద ఆల్రెడీ ₹1,00,000 ఇన్సూరెన్స్. ఇప్పుడు నేను చచ్చిపోయినట్టు నటించావనుకో ₹1,00,000 తీసుకోవచ్చు. సూపర్ రా, సెటప్ చేంజ్. ఒకసారి చిన్న ట్రైల్ వేద్దాం, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు. ఏమయ్యా రాంప్రసాద్, రెంట్ ఎక్కడ? ఇంకెక్కడ రెంట్ సార్? వీడేంటి పడుకున్నాడు? ఏయ్, రెంట్ ఎక్కడ? వాడికి ఇంక వినిపించదు సార్. ముక్కులో దూది పెడితే చెవులకి ఏమైందయ్యా ఇని పడుకుంటానికి? ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిన పురుగుల మొత్తం చచ్చిపోయాడు సార్. వీడి మొహం చూస్తే వీడి అమ్మాయిలు చంపేవాడు ఉండడు కానీ అమ్మాయిలు వీడి వల్ల చావరాయా? వీడికి మనసు ఉంటుంది సార్. దీని సర్లే నేను వెళ్తున్నా. సార్
దహన సంస్కారాలు డబ్బులు లేవు సార్, కర్రలు కొనడం కూడా డబ్బులు లేవు సార్. ఇదిగో, ఈ 500 ఉంచు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడు మాట అనిపించింది కదా సార్, అవును. అది మీ భ్రమ సార్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇది నా భ్రమ, మీకే అనిపించిందా? ఏమనిపిలా? చూసారు బెస్ట్ మీరు వెళ్ళిపోండి. సూపర్ మేనేజ్ చేశారు. మేనేజ్ చేసాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వస్తాడు, ఒక్కరు మేనేజ్ చేసా. వచ్చిన డౌట్ రా, ఇప్పుడు చచ్చిపోయాం కదా, నాలుగు లెఫ్ట్ సైడ్ పెట్టాలా రైట్ సైడ్ పెట్టాలా? మడతెట్టి అబ్బాయి లోపల పెట్టుకోవాలి. హలో, ఇన్సూరెన్స్ ఆఫీస్ మాదే. ఇక్కడ ఎవరైనా చనిపోయింది? నేనే సార్. నువ్వా? కళ్ళుగానే దొబ్బ ఏంటి సార్, ఏంటి సార్ చచ్చిపోయింది? ఆహా, ఈయనకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందా? అవును సార్. చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా చెప్పండి సార్. ఇప్పుడే ఇయ్యరయ్యా, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటది. ఈయన నేను చెక్ చేయాలి చచ్చిపోయిందా లేదా అని. నన్ను అనుమానిస్తున్నారు సార్. చచ్చిపోయాడు సార్. అరే నేను చెక్ చేసుకోవాలయా, ఇగో నా స్టెథోస్కోప్ తెచ్చుకున్నా చూడు. స్టెథోస్కోప్ తెచ్చుకున్నారా? కొట్టుకుంటుంది సార్ హార్ట్. కొట్టుకోవట్లేదు. చెప్పని చచ్చిపోయాడని. అవునయ్యా, నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటి? పల్స్ వస్తాను, పల్స్ బాగా మెతవాడిపోయాడు. అట్టుపండు అలాగే ఉంటుంది సార్. అట్టుపండు చూసేస్తావా నువ్వు? అట్టిపండా అంటే చెయ్యి మెత్తగా అయిపోయింది సార్, అట్టుపండులా నొక్కి సార్. మీరు ఒక బయలుదేరండి సార్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. రాజుగారిని ఇంకా పడుకున్నాడు. పడుకోవడం కాదురా, అది చచ్చిపోయాడు రాడు. ఎలా జరిగిందిరా? పురుగుల మంతా చచ్చిపోయాడు రా. నేను నమ్మను. ఆడంత పిరికోడు కాదురా. ఆడు చచ్చిపోవాలంటే హాస్టల్ గోడ దూకి చచ్చిపోవాలి. ఏ అమ్మాని కలిగితే బంధువులు చంపేది తప్పించి అరే రాజేష్ లేకరా, నీ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చారు. లేకరా రాజేష్. ప్లీజ్. అయ్యో రాజేశా, రాజేశా. వాటర్ తాగు. వాటర్ ఎలా తాగుతాను ఈ టైంలో? మందు తీసుకురారా. ఎప్పుడు ఒకే గ్లాసు తాగేవాళ్ళట్రా మందు. రాజేశ ఏమైందిరా? గోపెక్కిపోయిరా. రాజేశు లేకరా, నీ ఫ్రెండ్ వచ్చాను. లేకరా రాజేశు, లేకరా రాజేశు, లేకరా. ఆడేంట్రా అలాగే లేచిపోయాడా? అన్ని సైడ్ ఎక్కడ శవాలు లేచిపోద్ది. నీకు ఏడుపు రావట్లేదంటారా ఫ్రెండ్ చచ్చిపోతే? ఏడుస్తున్నా కదరా. ఇదేంట్రా ఏడవడం? ఇలా రా చెప్తాను. ఇలా చేపెట్టు. రాజు 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 రాజు. రాజేష్ రాజేష్, అదేంటి గోపి రాజేష్ ఎలా పడుకున్నాడు? అది కాదు లక్ష్మి, మన రాజేష్ చచ్చిపోయాడు. అమ్మాడు ఇప్పుడు ఏం చేయడమ్మా నిన్ను? నువ్వు ఓకే అన్నావు చెప్పేసి సురేష్ కి నో చెప్పాను నేను. ఇప్పుడు సురేష్ దగ్గరికి వెళ్ళి సురేష్ ఐ లవ్ యూ అంటే సురేష్ ఒప్పుకుంటాడో లేదో ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏమ్మా ఇప్పుడు ఇటు చచ్చిపోయాడని బాధ, లేకపోతే సురేష్ కూడా ఒప్పుకోవడానికి బాధ? పోయాడు తెలుసు, కనీసం ఏడవడం కూడా చేత కావట్లేదు. ఏడవడం అంటే అదా? పెట్టమ్మా రాజేష్. రాజేష్ ఏడుపోవడం రావట్లేదు నీకు? రాజేష్ రాజేష్, అరే అరే రాజేష్, రాజేష్ నీకు ఇష్టమైన జంతికలు తెచ్చాను రా. చిన్నప్పుడు ఇద్దరు ఊదుకునేవాళ్ళంట్రా.
నాకు అట్లేదురా రాజేశా రాజేశా. నువ్వు ఎడిచిన చాలు లోపలికి వెళ్ళరా, నేను తర్వాత చూసుకుంటా లోపలికి. అన్ని ఎప్పుడు పిలవరు నన్ను? పిలిస్తే లోపలికి వెళ్ళి. అమ్మా సార్ మీరు బయలుదేరండి సార్. కాదు ఇక్కడ ఎవరో చనిపోయారు. మీరే సార్, వెళ్ళిపోండి సార్. ఎంత మేనేజ్ చేశారా? రాజేష్ లేకరా. రాజేష్ సీను దెబ్బకి నిజంగానే పోయినట్టున్నాడు. రాజేష్ నిజంగా పోయా. ఇప్పుడు రండి రా, నిజంగా ఏడండి రా. పాటని పాఠముంది మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. ఏరా రే ఇవాళ ఎగ్జామ్ కదా, బాగా చదివావా? రాత్రి 9 గంటల బుక్ ఓపెన్ చేశాను రా. 5 మినిట్స్ చదివి నిద్ర వచ్చింది, టీ తాగా. మళ్ళీ నిద్ర వచ్చింది, నిద్ర ఆపుకోవాలని డిసైడ్ అయ్యి మొబైల్ తీసి సినిమా చూసే ఉదయం వరకు. నువ్వు చదివావా? నేను అలా చదువు బుక్స్ తీసారా, సౌండ్స్ రా, ఒకటే సౌండ్స్. సౌండ్ ఏంట్రా? చదువుకుందని పబ్కి వెళ్ళారా, బుక్స్ అయిపోయినా అడవాడు సాంగ్లు పెడతాడు ఒకటే. మన ఎగ్జామ్ పరిస్థితి ఏంట్రా? ఇక్కడ ఏం రాసి ఉంటే అదే జరుగుతురా. అంటే ఏం రాసుంటే అది జరిగిద్దంటే ఇదా? నీ పరిస్థితి ఏంటి? కింద ఏం రాసుంటే అది జరిగిద్ది. కింద అంటే సార్ వచ్చేస్తున్నారు, కొంచెం అలర్ట్ గా ఉండండి. రే కూర్చోండి రా, పారండి ఎగ్జామ్ పో. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే గుడి చెంగు కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు భయపడకండి, ఇది ప్రాబ్లమా? చాలా ఇంపార్టెంట్ లెక్క, పబ్లిక్ ఎగ్జామ్. ఎవరేం భయపడకండి, ఫ్రెండ్లీగా రాసుకోండి ఎగ్జామ్స్. ఓకేనా? కూర్చొని రాసుకోండి. అలాగే సార్. కాపీలు కొట్టారంటే చంపేస్తాను, అర్థమైందా? పక్కన చూడకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. రా కూర్చో. ఏంటి సార్, సొంత కొడుకుని పెట్టుకొని ఎప్పుడు మీరు ఆడు మిమ్మల్ని సార్ పిలుస్తుంటాడు? అది ఇంట్లోనే, ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఏముండదు. దా కూర్చో. సార్ మొహం ఏంటి సార్ మీకన్నా పెద్దగా ఉంటది? మొన్న ఫేస్ యాప్ లో ఫోటో తీసుకున్నాడు, ముసలాడు ఫోటో. అది ఫోన్ లో లేకుండా మొఖానికి అంటిపోయింది అలాగా. సార్ మీ టై కూడా చాలా బాగుంది, ఏంటి ఎంత ఉంది? ఇదే మన షాపింగ్ మాల్ లో 70% ఆఫర్ పెడితే వెళ్ళి కొనుక్కున్నా. మరి ఎంత ఉందండి? 70% ఆఫర్ ఆడించుకున్నాడు, 30% నాకు ఇచ్చాడు. సరిగ్గా రాయండి. ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? కూర్చొని ఎగ్జామ్ రాసుకుంటున్నాను సార్. ఎదురెదురు కూర్చోమల్లా అడు కూర్చోండి. సార్ పేపర్లు ఇస్తే రాస్తాం సార్. ఏం పేపర్లు? ఆ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు కదా సార్. సార్ ఏంటి సార్ ఇది క్వశ్చన్ పేపర్? ఏమైంది? ఆడ క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆన్సర్లు ఇస్తున్నాడు. మాకు తెలియదేంటి రైట్ ఆన్సర్ ఏంటో. ఆ మిగతా 3 తీసేయండి. నువ్వే చూసా, నువ్వే తీసి. సార్ మీకు తెలుసు కదా సార్ రైట్ ఆన్సర్ ఏంటో, అది నుంచి మిగతా 3 తీసేయండి చెప్తా. మాకు తెలియదు ఏంటి సార్, మేము చదువుకున్నాం కదా. కన్ఫ్యూజ్ చేద్దామని. ఇది రైట్ ఆన్సర్. చూస్దా రైట్ ఆన్సర్. అచ్చా అది తీసేసి రాయి. రాసేస్తా. నన్ను అడుగుతారా? రాసుకెళ్ళి. సార్ ఇక్కడ ఏదో ప్రింటింగ్ అవ్వలేదు సార్. ఏది? సగం క్వశ్చన్ ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చింది, మిగతా క్వశ్చన్ ఉంది, మధ్యలో గీత ఉంది సార్. ప్రింటింగ్ అవ్వలేదు ఇక్కడ. అది ఫిల్లింగ్ ద బ్లాంక్ రా. ఫిల్లింగ్ ద బ్లాంక్ అది. నన్ను రాసావా? ఏంటన్నా ఆన్సర్లకు ఖాళీ లేకుండా ఓమని రాసాం. అంటే ఓంకారం నుంచి స్టార్ట్ చేస్తున్నానా? స్టార్టింగ్ ఎండింగ్ ఇదే సరిపోయింది. సరిగ్గా రాయి. సార్ అర్జెంట్ టాయిలెట్. నెల్లు రాస్తున్నావా? ఏంట్రా అది? అంటే స్లిప్లు పెట్టడానికి ఇబ్బంది అని చెప్పేసి టెక్స్ట్ బుక్ లో చింపేసి అతికించాను సార్. రాయడం కూడా బద్దగంటారు నీకు. రాయడం కూడా బద్ద. కూర్చో, సరిగ్గా రాయి. మంచిగా రాసుకోవాలి నాన్న, బంగారులా చదువు. డస్ట్బిన్ సార్ ఎవడో పెట్టేశారు సార్ తల మీద. ఎవడ పెట్టేస్తారు? కూర్చో, ఇక్కడ కూర్చో. వెళ్ళేటప్పుడు 1 ఏళ్ళు చూపిస్తా, వచ్చేటప్పుడు 5 ఏళ్ళు చూపిస్తా. కూర్చో. అమ్మా ఈ క్వశ్చన్ ఇచ్చాడా? దీని స్లిప్ ఎక్కడ ఉంది సార్? టాయిలెట్ సార్. వెళ్ళు. దాని నుంచి రాస్తున్నావు, ఏం కనిపించట్లేదు. ఏం రాస్తున్నారు నువ్వు? ఇది వైట్ పెన్ సార్, కనిపించదు వైట్ పేపర్ మీద. నేను వైట్ పెన్ తోనే వేస్తాను మార్కులే. సార్ రారా, వీటి గురించి దాని నుంచి వెయిటింగ్. ఎందుకు ఎన్నిసార్లు వెళ్తున్నావు బయటకు? నువ్వు రా సార్. దేనికి నువ్వు నాతో రా. ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్ చూస్తుందా? ఏంట్రా ఇది? ఏంట్రా బాబురే? సార్ ఇంట్రా నువ్వు. ఏంట్రా నువ్వు హగ్గీ చేసుకుంటావా?
ఇవి హగ్గీస్ కాదురా రాస్కెల్. స్లిప్పులు రా. సోషల్ పేపర్ 5 మార్క్స్ క్వశ్చన్స్. స్లిప్పులు అన్ని పెడతావా? సార్ 3 దొరికేంటి 4గా పెట్టా. ఇంకా 5ది తీయలేములే. ఒక ఎడిషన్ కావాలి సార్. ఇందుగా సార్ ఇంకోటి కావాలి సార్. వెరీ గుడ్ రా. ఇప్పుడు బాగా రాస్తున్నట్టున్నావు. థ్యాంక్ యూ సార్. ఇంకొక 2 కావాలి సార్. ఇందుగోరా 10 తీసుకో. సార్ ఇంకొక 10 ఇవ్వండి సార్. ఎందుకురా ఏం రాస్తున్నారు నువ్వు? మా నాన్న జిరాక్స్ షాప్ పెట్టాడు సార్, పేపర్ లేకపోతే తమ్మని చెప్పాడు. చాక్ పీసుల షాపులు, డస్ట్బిన్ షాపులు పెట్టలేదు. కూర్చో 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 కూర్చో. సార్ నా ఎగ్జామ్ అయిపోయింది సార్. రాసాం అప్పుడే. రైట్ నెక్స్ట్. ఇంటికి షాపుకి సార్. లెగాలి లెగాలి. అయిపోయింది ఎగ్జామ్ టైం అయిపోయింది. లేకండి. ఏరా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను భయం ఉందిరా. నేను మాత్రం పాస్ అయిపోతానండి. నేను భయపడుతున్నాను. ఓ పని చేద్దాం, రాత్రి కాలేజ్కి వెళ్ళి ఆ పేపర్ మీద అనే మార్క్స్ రాసేసుకుందాం. మార్క్స్ వేసుకుందాం ఇంకెందుకు. తిరిపి ఐడియా రా. ఓకే ఎవరు లేరా? ఆన్సర్ పేపర్ మీద మొత్తం మార్కులు మార్చేద్దాం. వీళ్ళు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోయారా? నీ సన్నీ వల్ల ఆయన చేస్తాడు ఇక్కడ. సార్ సార్ చూసాను సార్. నేను చూసాను. దేనికి వచ్చారు? పేపర్లో కరెక్ట్ చేయడానికి వచ్చాను. నైట్ టైం. మీ అబ్బాయి పేపరు చూసాం. హోమ్ కి పక్క ఇంకో 0 పెట్టి 100 మార్కులు చేశారు దాన్ని. మీరెందుకు వచ్చారు? కాలేజ్ మిస్ అవుతున్నాం, హ్యాపీ డేస్ కోసం వచ్చాం. మీ పేపర్లే కదా. ఏంటో నీ పేపర్లో 100కి 125. అంటే ఒక తగ్గించా సరిపోదు కదా. నీ పేపర్ ఏంట్రా? స్టేట్ ఫస్ట్ ర్యాంక్ డైరెక్ట్ గా. అంటే వచ్చేస్తుందేమో డైరెక్ట్ రాసేస్తారు. కొట్టను కానీ మీరు కూడా ఎవరికి చెప్పకుండా అర్థమైందా? రాసేసుకుందాం సార్. నేను రాసేస్తానండి. నాది కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్ 2 నాకే రాసి. ఫోన్ వస్తున్నట్టు. హలో సార్. సార్ సార్ అలా కాదు సార్. సార్ అలా కాదు. ఏమేం సార్? ఆఫీస్ లో సీసీ కెమెరా ఉంది కదా, మొత్తం బాస్ మొత్తం లైవ్ లో చూస్తున్నారంట. పరిస్థితి ఏంటి సార్? ముగ్గురు టీ బారే. బారు సార్, పబ్ అయితే బాగుంటుంది. మీరు డాక్టర్లు అయితే హార్ట్ ఏంటరా, కిడ్నీలు కూడా మిస్ అవుతాయి. పేషెంట్ అందరూ లైన్లో నిల్చోండి, డాక్టర్ వస్తున్నారు. సార్ నేను త్వరగా డాక్టర్ గారిని కలవాలి. ఫస్ట్ నన్ను పంపించండి సార్. ఫాస్ట్ వెళ్ళాలంటే 100, నార్మల్ వెళ్ళాలంటే 50. ఇదిగోండి ఈ 100 రూపాయలు తీసుకోండి. లాస్ట్ వెళ్ళి కూర్చో. అదేం సార్ నేను కూర్చుంది వెళ్ళాక అక్కడేగా. వాళ్ళు కూడా 100 ఇచ్చారు. డాక్టర్ గారు మా ఇంటికి రావాలంటే ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటారు. అదే వీడియో కాల్ లో ట్రీట్మెంట్ అనుకో 250. వీడియో కాల్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏంట్రా, మన సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేశారా? ఏమైంది? చచ్చిపోయాడు. అదేంటి సార్? మా సార్ నెట్ బ్యాలెన్స్ మధ్యలో అయిపోయింది. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఫిల్మ్ నగర్ అప్పెక్కండి. ఫిల్మ్ నగర్ అప్పు సరిపోద్ది. ఏంటి సార్ ఏదో ఫిల్మ్ నగర్ అప్పెక్కమంటున్నారు? ఎవరిని? ఆవిడకు బీపీ డౌన్ లో ఉందంటే అప్పెక్కమని చెప్పా. సార్ మన ఇన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు మీరే డాక్టర్ అవ్వచ్చు కదా. నేను డాక్టరేరా, ఆడికి నాకు జస్ట్ చిన్న తేడా అంతే. ఏంటది? ఆడ ఎంబీబీఎస్ చేసి నేను చేయలేదు అంతే. తెలుగు డాక్టర్ వచ్చేస్తాడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా పేషెంట్లు ఎవరు వచ్చినా లైన్ లో ఉండాల్సిందే. ఆ పేషెంట్ కాదు, మా డాక్టర్ గారు అతను. డాక్టరా? ప్రపంచం అందరూ ఇడికే ఉన్నాయి. వీడు ఏ మందు వాడుతున్నాడు? అన్ని మందులు. మొత్తం మెడికల్ షాప్ అంతా వీడు వాడు. కాంపౌండర్ సార్ అది తీసుకురారా. తీసుకొస్తున్నాను సార్. ఏంటి సార్ ఇది మసాలా నూరుకునే శనికలా? అది కాదురా, ఏంటిది మరి? నాకున్న రోగాలకి గంటకు టాబ్లెట్ వేసుకోలేక అన్ని మిక్సీలో వేసి ఒక మందు తయారు చేసుకున్నా. తను కొరకు తింటాడు. ఇదా ఇస్తాలేండి సార్.
ఇన్ని రోగాలుండి మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు సార్? నాకున్న రోగాలకి ఏ టాబ్లెట్ లేదని టకా టకా చెప్పేస్తా ఉంటే ఎవడో మెరిట్ స్టూడెంట్ అని చెప్పి 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 1 ఇయర్లో ఇచ్చేస్తే మధ్యాహ్నం లంచ్కి ఏం చెప్పమంటారు? 4 కడుపు నొప్పి టాబ్లెట్లు, 4 బీపీ టాబ్లెట్లు, 5 షుగర్ టాబ్లెట్లు, 6 అల్సర్ టాబ్లెట్లు. తినడానికి తినడానికి కడుపులో గాలి ఎక్కడ ఉందో అంటున్నారు. లోపలంతా లోపలంతా మెడికల్ షాపే. సరే కానీ పేషెంట్లు ఎంతమంది వచ్చారు? మీతో కలిపి మొత్తం 6 సార్. సారీ సార్. ఫస్ట్ పేషెంట్ డాక్టర్ గారు కూర్చో 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 కూర్చో. కూర్చో. నరాల వీక్నెస్ అండి, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. ఏదే యాండీ సార్ షేకండి ఇచ్చింది చాలు సార్. చేయకండి కాదు, ఆడికి నర్వ్ వీక్నెస్ ఉంది కాంపౌండర్ సార్. నాకు 12 గంటలకు ఒక టాబ్లెట్ ఇస్తావు కదా, అది ఇచ్చేయండి. 12 టాబ్లెట్ ఒకటి ఇస్తాను, ఎలుపు తగ్గిపోతా నీకు. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫైల్ సార్. ఎక్కడ? ఫైల్స్ ఏమైనా సంఖ్యలో వస్తాయండి? ఫైల్స్ ఎక్కడ అని అడుగుతారు. నించో నించో నించో. డాక్టర్ ఏంటి ఇలా అడుగుతున్నారు? ఆడికి ఫైల్స్ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నొప్పిగా ఉంది సార్. సరే ఒకసారి మళ్ళీ చెక్ చేయ. నువ్వు నన్ను కాదురా, మీరు లోపల పదం చెక్ చేస్తాను. 3 గంటలు కూడా ఇస్తాను కదా, అది అదొకటి అది ఇచ్చేస్తా, మీరు కూర్చోండి సార్. ఫైల్స్ అసలుకి జాగ్రత్త. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం అండి. రాజు గారు మా నాన్నమ్మకి కొంచెం బాగా దగ్గు సార్. అలా కాదు సార్, బాగా గట్టిగా అంటే లోపల గట్టి అయితే సరిగ్గా సెల్ల తగ్గి సార్. ఇలాగే దీనికన్నా ఆవిడ రియల్ తగ్గిది అక్కడ. ప్రాబ్లం ఏంటి సార్? నాన్నమ్మకి దగ్గుతో పాటు ఏమైంది సార్? సార్ ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? ఆస్తమా సార్. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా ఆస్మా ఉంది. ఈయనకే ఆత్మ దగ్గుంది, పేషెంట్కి ఎలా తగ్గిస్తారు సార్? ఈడు వాడితో మెడిసిన్ అడిగి ఇస్తుంటాడు, ఎక్స్పీరియన్స్ తగ్గించేస్తాడు అంతే. మరి ఈయనకి తగ్గాలి, ఈయన తగ్గలేదేంటి? ఇది కావాలని తగ్గించుకోవట్లేదు, తగ్గిందనుకో వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేడు కదా, అందుకే ఉంచుకుంటున్నాడు అన్ని. ఏదో కారణం. మా తాతకు ఒక ప్రాబ్లం సార్, ఒకటే బీపీ సార్. అదే బీపీ వచ్చినప్పుడు అరుస్తా ఉంటాడే ఒకటే ఇంట్లోనే. ఈ బీపీ వచ్చినప్పుడు మారరా సార్? ఎప్పుడు అరుస్తానే ఉంటారు జనాల మీద. సార్ ఈయనకి అన్ని ఉంటే ఎలా తగ్గిస్తారు సార్? చాలా సీనియర్ డాక్టర్ అయ్యా, ప్రపంచంలో అన్ని రోగాలు ఉన్నాయి, అన్నిటికీ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అర్థమైందా సార్? నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటి? నాకు నైట్ టైం ఇంటికి వెళ్ళబుద్ది కాదు సార్. ఏంటో పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి సార్, అందరు అమ్మాయిలు నా మీద పడిపోయినట్టు, నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అలాగా. మరి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఏంటి సార్ ఇది? మేకప్ తీసి పడుకో. అప్పటికే వస్తే ఇంకా తీసినా సరే ఇది వాడు గట్టిగా తీసుకోవాలి. మేకప్ కొంచెం కొంచెం ఉంచకూడదు, తీసేయాలి మొత్తం. ఎవరు రారు, రమ్మన్నారు. కడుపులో నొప్పి వస్తుంది సార్. ఒక 3 స్కానింగ్ అదేం సార్ మొబైల్లో తీస్తున్నారు? స్కానింగ్ ఫోన్ కొత్తగా వచ్చింది. ఏంటి దీంట్లో కడుపులో ఉన్నాయి కనబడతాయా? కడుపు ఇంకా రశ్మి కూడా కనిపిస్తుంది నాకు. చూసి చెప్పండి సార్ ఏమైందో, చాలా టెన్షన్ ఉంది నాకు. కడుపులో 2 కాయలు ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీసేయాలి సార్. ఒకవేళ తీయకపోతే ఏముంది, పళ్ళు అయిపోతారు, జ్యూస్ చేసుకోవడమే. ఆ 2 4 వస్తే 4 6 వస్తాయి. తర్వాత ఫ్రూట్ మార్కెట్ కాయలే కాయలే అని అమ్ముకోవాలి. సార్ మనకి ఏమన్నా టైం ఉందా సార్? ఆపరేషన్ చేసి 1 సంవత్సరం అంత టైం లేదు, చేయించుకుని ఇప్పుడు చేయించుకుని లేకపోతే టైం పడుతుంది. ఇప్పుడే చేయించుకోవాలి సార్. సార్ ఓకే సార్, చేసాను సార్. సార్ ఏం అవ్వదు కదా సార్? ఏమవడం అంటే నీ చేతికి 2 కాయలు వస్తాయి. నీ కడుపులో 2 కాయలు కాసినీరా. సార్ ముందు మత్తు ఇంజెక్షన్. అన్ని
ఎన్నిసార్లు పడుతున్నాడు ఏంటి సార్? చివరికి నుంచి కొన్నిసార్లు సార్ పట్టుకోండి సార్ మీరేమన్నా. చిన్న సార్ మీరు రిలాక్స్ అవ్వండి. చిన్న మత్తుగా ఉంటది, ఓన్లీ పట్టు వరకు కొంచెం మత్తు ఉంటది. అలా నాకల్లా చూడండి, మీరు గతంలోకి వెళ్తున్నారు వెళ్ళారా? వెళ్ళలేదు సార్. వద్దు, గతం దరిద్రంగా ఉంది, వద్దు. కొట్టుకుంటుందా? కొడుకుంటుంది. అదేంటి సార్ మీ చోలో పెట్టినాడు? అతనికి చూడు చిన్న సౌండ్ ఎలిమించమాట. సార్ ఈయన ఆపరేషన్ చేస్తాడా? మరి పడుకో, కిడ్నీలు కట్ చేసి అంటున్నాడు. పడుకో పడుకో పడుకో. పడుకో పడుకో. ఏయ్, ఏయ్, ఏయ్. సార్ చంద్ర వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు ఆపరేషన్ చేస్తాడు ఈయన. ఇప్పటికి దగ్గర 100 కేసులు చేసాం, అందులో 99 పోయే. టైం లేదు, పడుకో. పట్టుకోలేగా నువ్వే. సార్ నాకు పెట్టిన తీసేస్తాడు ఈయన. ఏం చేస్తున్నాడు సార్? లోపల కాయలు చూస్తున్నాడు. లేపడదా పడుకుని పెట్టాడు. అలా డాక్టర్ పడుకోవచ్చు. ఏంటి సార్ సార్? ఒక నిమిషం. సుధీదారు నేను కరెక్ట్ కొడుతున్నాడు కాబట్టి కొట్టడం ఇంట్లో జాకెట్ ఎత్తనే కొడుతుంటాడు. లావుడి. డాక్టర్ సగం గుట్లేసి వదిలి పట్టుకో, బ్లడ్ వచ్చేస్తా, పడుకో నువ్వు. సార్ మీకు తల దెబ్బ తగిలింది సార్. సార్ సూది చేస్తాను కూడా, సూది ధర పట్టుకో సార్. ఆడుకుంటుంది సార్ అది. నా కుట్లు కదా సార్. సార్ కుట్లు తీశారు సార్. సార్ కుట్లు తీశారు, చచ్చిపోతాను సార్. ఏంటి సార్ కుట్లు తీసేస్తాడు? కష్టం ఎలాగైతే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళిపో. గొడవ వేరే హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నా ఎక్స్రే నాకు ఇచ్చేయండి సార్, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. ఇవ్వండి సార్ కాయలే సార్. సార్ పైకా ఇవి ఎక్స్రేలు కాయలు కాదు సార్, మరి? వీడి చెట్ట బటన్స్ సార్. బట్టలు మీరు కాయలను కడుపు వచ్చారా? అంటే అవి స్టీల్ బట్టలు వేసుకున్నాం, మాకేం అది మామూలుగా ప్లాస్టిక్ బట్టలు అండి, స్టీల్ బట్టలు వేసుకున్నాను. ఆపరేషన్ చేస్తారా నువ్వు? ఒక డాక్టర్ రా నువ్వు. గడుపు కోసి నేను రోగాలతో పేగులు వచ్చేస్తున్నాయి, బయటకు వెళ్ళవా నువ్వు? వచ్చాను వేరే హాస్పిటల్కి వెళ్ళు. అడిగేది చూడు ఒకసారి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ వేరే మనం 200 ఆపరేషన్లు చేయాలి మనం. చేయాలి సార్. పోదాం సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మా స్టేషన్ కి కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై స్టేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎస్ఐ గారు నేను బాగా క్లోజ్ సార్, ఏదైనా 50-50 సార్. అరే నేను కూడా అలాగే ఉంటాను, ఏం కంగారు పడద్దు. సార్ సరే ఒక 1000 రూపాయలు చిల్లరండి. 1000 రూపాయలు లేదు సార్, 600 ఉంది. 600 ఏది? తీసుకో. అదేం సార్ 300 తీసుకున్నారు? ఇప్పుడే 50-50 అన్నా కదరా. 50-50 అంటే ఇది కాదు సార్. ఓహో ఇందులో 50-50 ఆగో 150. కక్కుర్తి. నా డబ్బులు నాకు ఏంటి? లేకపోతే పోలీస్ వేయండి 50-50. అసలు యూనిఫామ్ ఎందుకు వేస్తారు తెలుసా నీకు? తెలియదు సార్. తెలుసుకో ముందు. నాకు తెలియదు అని మీకు తెలిసేమో చెప్పండి సార్. అదొకటి చెప్తే తెలిసేది కాదు, నువ్వే ఓన్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకి తెలీదు. కనిపిస్తున్న 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమే ఆటో. మేడం 10 రూపాయలు పంచి మేడం, లైఫ్ లో చాలా కష్టపడి రాసుకున్నాను. మళ్ళీ ఒకసారి కనిపిస్తున్న 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమే. ఆ 4వ సింహమే అదే 4వ సింహం కనిపించదని చెప్తున్నాను అంతే. ఎలా ఉంది? దానికన్నా నాదే బాగుంది.
ముందు వెళ్ళి టీ పట్టరా. సరే సార్. టీ తేడానికి ఏముంది? ఒరే, మళ్ళీ ఒకసారి వెళ్ళి టీ పట్టరా. టీ తేయడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేడు కాబట్టి నీకు చెప్పాను. వెళ్ళా. ఇది పెద్ద పంచానుకొని చెప్పాడు వీడు. ఇదిగోండి సార్ టీ. థ్యాంక్స్ ఇప్పుడే నేను పిలుద్దాం అనుకున్నా. ఎవడరా నువ్వు? రాయంట్రా ఎస్ఐని పట్టుకుని ఎవరు రాయంటే ఇదిగో 100 రూపాయలు. డబ్బులు ఇస్తావేంట్రా? దసరా వస్తే ఇలానే వస్తారా ఏసగాళ్ళు? పిచ్చి పిచ్చి మాట మాట్లాడు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అబ్బా డైలాగ్ భలే చెప్పావురా. ఇగో ఇంకో 10 రూపాయలు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. చూడు నా అపాయింట్మెంట్ లెటర్ చూడు. ఇగో సార్ ఆల్రెడీ మన స్టేషన్ కు ఎస్ఐ వచ్చాడు సార్. ఎస్ఐ వచ్చాడా? అవును సార్. ఒరే వాడు ఎవడో దొంగ అనుకుంటారా పిచ్చాడా? అవును సార్, నా దగ్గర 450 రూపాయలు కొట్టేశాడు. మనిషి మొహం చూసి తెలియాలి కదరా పోలీసు ఎవడో దొంగ ఎవడో. పనిచేసుకెళ్ళా. స్టేషన్ కి ఎస్ఐ వచ్చాడు నించొని సిల్లెట్ కూడా తెలీదా నీకు? నువ్వేనా ఎస్ఐ? ఇంతకే నువ్వెవరు? హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. అదేంటి హ్యాండ్స్ డౌన్ పెట్టావు? లాస్ట్ టైం ఇలాగే ఒకడికి హ్యాండ్స్ అప్ అన్నాను. నేను షూట్ చేసిన వాడి స్మెల్ తట్టుకోలేక నేనే పడిపోయాను మేడం. గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు. అదే తప్పే ఉంది. నేను బుల్లెటే వాడుతున్నా. కారు కూడా లేదు నా దగ్గర. అదే సార్ మీరు చేతులెత్తారు. ఈ స్టేషన్ ఎస్ఐ నా మీద కనిపిస్తావు నువ్వు? నేను రా ఎస్ఐని. నేను ఎస్ఐ చెప్పారంటే కాల్ లెటర్ చూడు. నా చూడు చేయలెటర్. ఇద్దరికి సేమ్ స్టేషన్ లో సేమ్ స్టేషన్ లో ఎస్ఐ పోస్ట్. ఒక్కసారి హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయండి. నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వు మాట్లాడేది వినాలి. స్పీకర్ ఆన్ చేయి. ల్యాండ్ లైన్ స్పీకర్ ఉంటుంది. నా దగ్గర ఉంది స్పీకర్. బా కంపు కొడుతున్నాయి పంచు. సార్ హోమ్ మినిస్టర్ గారు ఏంటి సార్ ఇద్దరికి ఒకే స్టేషన్ వేసారు ఎస్ఐ పోస్ట్? ఓకే ఇద్దరిని ఒకే స్టేషన్ లో అనుకోకుండా ఇవాళ వేస్తారు. ఇవాళ ఎవరు డ్యూటీ బాగా చేస్తే వాళ్ళు ఇక్కడ పర్మనెంట్ గా ఉంటారు. మేము త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే కదా? ఓకే సార్ నేను చూసుకుంటా సార్. మనం బాగా చేసేది. ఈ రోజు ఎవరు డ్యూటీ బాగా చేస్తే వాడికి ఇక్కడ ఎస్ఐ పోస్ట్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది నా సొంతూరు. ఇది మా అత్తాలూరు. చూద్దాం. ఎస్ఐ గారు ఇళ్ళకి వస్తుంటే నా పర్సు పోయిందండి. ఎస్ఐ నేను ఆడు కాదు. హలో నేను అసలు ఎస్ఐ. ఫస్ట్ నీ వచ్చాక నేను ఫస్ట్ ఎస్ఐ. నేను డీల్ చేస్తా. సరిపోయింది. అవును సార్. ఎంత ఉంది అందులో క్యాష్? పర్సులో 5,000 ఉంది సార్. సాయంత్రం కల్లా మీ ఇంట్లో ఉంటుంది. సాయంత్రం కాదు మధ్యాహ్నం కల్లా నేను ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఒక గంటలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే సార్. ఎంత పోయిందన్నా? 5,000 సార్. ఆల్రెడీ పట్టేసుకున్నా. ఇగో థ్యాంక్ యూ సార్. రే పోయింది 5 కదా, ఇంకో 2,000 నువ్వు చూసుకోవాలా. లోపల పాకెట్లో పెట్టావు. ఇదిగో 7. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇచ్చా సార్ యాక్చువల్లీ ఆ పర్సులో మా భార్యది వడ్డానం కూడా ఉంది సార్. పర్సులో వడ్డానం కూడా ఉందా? వడ్డానం కూడా ఉందా? ఇందాక ఎంత ఇచ్చాను నీకు? 5,000 ఇచ్చారు సార్. వెళ్తే నేనంత ఇచ్చా? 7,000 ఇచ్చారు సార్. పర్సులో ఏముంది? వడ్డానం ఉంది సార్. అమ్మా 600 ఇవ్వండి సార్. నీ డబ్బులు నాకు వెంట్రుతో సమానం రా. మా డబ్బులు ఇవ్వండి సార్. ఇగో ఇదేంటి సార్? వెంట్రుతో సమానం 600 తీసుకో. అప్పుడు వేద్దాం, ఇప్పుడు వేసారా? నువ్వు అప్పుడు మర్చిపోయి ఇప్పుడు వేసాం. కమిషనర్ అనుకుంటా. ఒక్క నిమిషం. ఏంటి? నాకు లౌడ్ స్పీకర్ ఉంది. ఏంటండి సెల్లో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ ఉన్నాడా? వాడితో నిజాలు చెప్పిస్తే ఓహో నిజం చెప్పించడానికి పోస్టింగ్ ఇక్కడ ఉంటది, మిగతా వాడికి ట్రాన్స్ఫర్. అర్థమైంది సార్. ఇల్ల టెర్రరిస్ట్ తీసుకురారా. తేడాగా ఉన్నాడు. ఏరా నువ్వు టెర్రరిస్టా? సార్ నేను కాదు సార్ టెర్రరిస్ట్, మా నాన్న సార్ టెర్రరిస్ట్. ఆయన ఏమైనా సంచి ఇచ్చారు అనుకోండి సార్, ఆ సంచి తీసుకెళ్లి జనాల మధ్యలో పెట్టేసి వచ్చేస్తాను సార్. సంచికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఎంబీబీఎస్ డాక్టర్ సార్. మరి టెర్రరిస్ట్ లో ఉన్నావు ఏంట్రా? సార్ ఇప్పుడు డాక్టర్ ఏమనుకోండి సార్, సూట్ తీసుకెళ్లి పేషెంట్లు గుచ్చాలి సార్. ఎలా గుచ్చాలి సార్ చెప్పండి సార్. అందుకే సార్ హైడ్రేట్ సార్. మరి బాంబు పెట్టి చంపేస్తున్నావు కదా. బాంబు అనుకోండి సార్, అలా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది సార్. అలా పేలిపోతుంది. ఇందాల నుంచి కాలు తెగ ఎగరేస్తున్నావు. కూర్చో ఏం అడగాలనుకుంటున్నారా మీరు? నేను డీల్ చేస్తాను.
చెప్పరా నీ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ మొత్తం ఆర్కిటెక్చర్ దగ్గర ఉంది సార్. ఆయన ఇల్లు కడుతున్నారు, మీకెలా తెలుసు సార్? మొన్న అమీర్పేటలో టైం బాంబు పెట్టారు, ఎందుకు పేర్ల? సార్ యాక్చువల్ గా బాంబు అయితే పెట్టాను కానీ సార్ దాంట్లో వాచ్ పెట్టడం మర్చిపోయాను సార్. వాచ్ పెట్టడం మర్చిపోయాను సార్. మంచు వెళ్ళలేదు బాంబు వెళ్ళలేదు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సార్ మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. వీడికి ఐస్ పెడితే సార్ నేను ఈరోజు ఉపవాసం సార్. తిన్నాను సార్. బాంబు ఎలా పెడతారా? బాంబు ఏముంది సార్, అలాగే ఎక్కడైతే జనం తిరుగుతున్నారో అక్కడికి వెళ్తాను సార్. అలా సూట్ కేసు పెడతాను సార్, పెట్టి బాంబ్ బాంబ్ అని అరుస్తాను సార్. బాంబ్ బాంబ్ అని అరుస్తాను సార్. అందరూ పారిపోతారు సార్. మరి అందరూ వెళ్ళిపోతే బాంబు వేస్ట్ అయిపోద్ది కదా. బాంబు ఎక్కడ పెట్టాను సార్, ఎక్కడికైతే పారిపోతారో అక్కడ పెట్టేసి ఉంటాను సార్. మరి ఇదేంటి? డమ్మీ సార్ మీలాగా. సార్ పోలీసులకి ధైర్యంగా ఏంట్రా నవ్వుతున్నావేంట్రా? నేను ఎందుకు నవ్వుతున్నాను సార్, నాకు ఎవరైనా ఏమైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఉంది నీకు ఎండ్లో. ఉంది. తెలియపోతే అడగండి సార్, ఇచ్చేస్తాను అక్కడ. నేను కూడా దానికి వెయిటింగ్. తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతావు సీను. చెయ్యి. ఇచ్చేయాలి కదా. ఇచ్చేస్తలేడు, అందులో నీకు ఎక్కువ ఇచ్చేయగలడు. మోడల్ కానిస్టేబుల్ అయ్యా. సూదులు తీసుకొని రారా. సార్ దాంతో దారం కూడా తీసుకురండి, చొక్కా చిరిగిపోయింది కొట్టుకోవాలి. ఆడు పక్కనే ఫోన్ పెట్టి వెళ్ళిపోతా. ఆడు ఫోన్ తీసి ఎవడో కాల్ చేస్తాడు. ఓకే, అప్పుడు మనం నెంబర్ ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. బాగుంది. నేను లోపలికి వెళ్ళి వస్తాం సార్. ఈ లోపల ఏసీ చూసాడు వైపు సార్ చూడు సార్. ఎక్కడ సార్? అక్కడ సార్ ఏసీ రిమోట్ మర్చిపోయారు సార్, తీసుకెళ్ళండి సార్. ఏసీ రిమోట్ కాదు ఇది సార్. నా మొబైల్. ఓకే సార్. సరే మనం టీ తాగొద్దాం. వాడు ఫోన్ చేస్తాడు. కమాన్. హలో, మీకు వాట్సాప్ చేశాను మ్యాప్స్. ఓకే పంపించండి. రైట్ బాయ్. దొరికిపోయావు. ఈడెవడ అకౌంట్ డబ్బులు ఎవరికి చేశాడు? ఏం చేసావు, ఏం పంపించావు చెప్పు. ఇట్రా. సార్ ఏం లేదు సార్. ఎవరికి చేసావు కరెక్ట్ గా చెప్పు. ఏంటి పంపించమన్నావు? సార్ చెప్తాను సార్, మీరు అంత పర్ఫార్మెన్స్ చేయకండి సార్. నేను యాక్చువల్ గా మా గ్రూప్ వాళ్ళకి మనం ఎక్కడైతే ఉన్నాం లొకేషన్ పెట్టాను సార్. 4 పంపించేస్తున్నాను. ఏం పంపిస్తున్నారు? మిసైల్స్ సార్. ఇక్కడ మెసేజ్ సార్. దండం పెట్టి పంపించి సరదాగానే అన్నారు. నేను సరదాగా అన్నాను సార్. ఏంటి సెల్లో పెట్టరా? సార్ అంత చిన్న సెల్లని ఎలా పడతాను సార్? అయ్యో పాపం ఎస్ఐ గారు తాళం వేయడం మర్చిపోయారు. ఇదే మంచి టైం. మీరు తాళం వేయడం మర్చిపోయారు సార్. తీసుకోండి సార్. తాళం వేయండి సార్. రండి సార్. ఫైనల్ టచ్. ఇన్ని ఆటోలు బ్రెంచ్ నా వల్ల కాదు. అది ఆటోలో లేదు, సైకిల్. ఏంటి సార్ చెప్పించి నాటకాలు ఆడుతావు. సార్ సెల్లో ఇరా. సెల్లే సార్ ప్లీజ్ సార్ నన్ను రిలీజ్ చేయండి సార్. మాట్లాడొద్దు. సార్ ఇంకెప్పుడు ఎక్కడ బాంబులు పెట్టి దీపావళి చంపేస్తా. ఇక్కడే ఉండు. సార్ ప్లీజ్ సార్. అమ్మాయి. సార్ తాళం ఇచ్చేయండి సార్. నాకు వద్దు సార్. ఉంటాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇంటికి వెళ్తున్నాను సార్. ఇంక 4-5 బాంబులు పేల్చాలి సార్. నేను ఎలా పిలుస్తారా ఇంటికి వెళ్ళి? మీరు లోపలే ఉంటారు కదా సార్, అందుకే వెళ్తున్నాను సార్. బాయ్ సార్. ఎవడిచ్చారు సార్ మీకు జాబు?